ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. జమిలీ బిల్లు, వక్ఫ్ బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై చర్చించారు. అలాగే ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయంపైన చర్చించారు. ఎన్డీఏ కూటమి నేతలు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే అంశంపై ఎన్డీఏ మీటింగ్లో చర్చించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎంపీల నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలపై కూడా చర్చ జరిగిందన్నారు. పార్టీల వారు కూడా ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీస్ వారి వైపు నుంచి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన విషయాలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి, అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది, వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా, పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి, వాటిని ఇంకా అమల్లో చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశా మీటింగ్స్ అవుతా ఉన్నాయి, దిశా మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎవరి పార్లమెంట్లో అక్కడ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలనే వాటిపైన ఈరోజు మీటింగ్లో జరగడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఈరోజు కూడా దీనిలో అందరూ పాల్గొన్నారు.